శుభోదయం. మహిషాసురమర్దినీ రూపాయ విద్మహే పరాత్మికాయై చ ధీమహి తన్నః పూర్ణః ప్రచోదయాత్. ఈనాటి విశేషం మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారిని 9వ రోజున మనం అర్చన చేస్తున్నాం. మహానవమి ఇది ఈనాటి విశేషం. ఇది మహానవమి. ఈ రోజున మనం ఆయుధ పూజను కొనసాగించాలి. కొన్ని ప్రాంతాలలో కొన్ని మతభేదాలను అనుసరించి ఆయుధ పూజ ఈరోజే చేస్తుంటారు. దుర్గాష్టమి నాడు ప్రారంభం చేసి మహానవమి నాడు కొనసాగించి దశమి నాడు ఆయుధాలను చేత ధరించి సీమ ఉల్లంఘనం చేసి శత్రువులపై విజయం పొంది తిరిగి ఇంటికి రావడం, ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. మూలయే స్థాపితం దేవీం అని చెప్పుకున్నాం కదా. పూర్వాషాఢేసు పూజనం, అమ్మవారిని పూజ చేయాలి. ఉత్తరాసు బలిందద్యాద్, శత్రువులను బలిగా సమర్పించాలి. ఆ పిమ్మట మనలో ఉండేటటువంటి కోపము, ఆగ్రహము లేదా రాజస లక్షణం దానిని ఉపసంహరించుకొని ప్రశాంత స్వరూపము, లలితా పరమేశ్వరి స్వరూపము, అలాగే రాజరాజేశ్వరి స్వరూపము, ఆ రూపాన్ని దర్శించుకోవడమే దసరా. ఇది విశేషం. ఈరోజు 9వ రోజు అమ్మవారిని విజయవాడలో వెలిసిన ఆ బంగారు కనకదుర్గను ప్రత్యేకంగా ఈరోజు మనం మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనం చేసుకుంటాం. అలాగే వరంగల్లో భద్రకాళి అమ్మవారిని కూడా మహిషాసురమర్దిని స్వరూపంలోనే దర్శనం చేసుకుంటాం. ఇక శ్రీశైలంలో వెలిసినటువంటి భ్రమరాంబాదేవి సిద్ధిదాత్రి అనే స్వరూపంలో ఈరోజు మనకు దర్శనమిస్తుంది. ప్రత్యేకంగా ఈరోజు మనం అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పాయసాన్నం. అలాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో మలయప్ప స్వామి వారు ఈరోజు ఉదయం స్వర్ణ రథోత్సవం బంగారు రథం పైన తిరుమాడ వీధులలో విహరిస్తారు. దేవోత్సవే హరేర్దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటుంది శాస్త్రం. కాబట్టి రథోత్సవే, స్వామివారిని చూడాలి అంటే రథంలోనే దర్శనం చేసుకోవాలి. శరీరమే రథం, ఇందులో ఉండే ఆ ఆత్మశక్తియే పరమాత్ముడు. ఇటువంటి భావన మనలో స్థిరం కావాలి అంటే స్వామివారిని ఇలా మనం రథోత్సవంలోనే సేవించుకోవాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఇక ఈరోజు రాత్రికి స్వామివారు అశ్వవాహనం పైన ఊరేగుతారు. తిరుమాడ వీధులలో మలయప్ప స్వామివారిని ఈరోజు రాత్రి అశ్వవాహనం పైన దర్శనం చేసుకుందాం. ఉదయం మాత్రం మహానవమి అన్న పేరుతో అమ్మవారిని అర్చన చేద్దాం. కనుక దశమి పండుగ రేపు రాబోతుంది. ఈరోజు మహానవమి. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని మనం విజయవాడలో వెలిసిన అమ్మవారిని మహిషాసురమర్దినిగాను, అలాగే వరంగల్ భద్రకాళిని కూడా మహిషాసురమర్దినిగాను, శ్రీశైలంలో భ్రమరాంబను సిద్ధిదాత్రిగాను దర్శనం చేసుకుందాం. మలయప్ప స్వామి వారిని రథోత్సవంలో బంగారు రథంలో దర్శనం చేసుకుందాం. సాయంత్రం వేళన స్వామివారిని అశ్వవాహనంపై దర్శనం చేసుకుందాం. అలాగే అమ్మవారికి ప్రీతికరంగా పాయసం నైవేద్యంగా సమర్పిద్దాం. అందరికీ ఆ పరమాత్ముడు వెంకటేశ్వరుడు, అలాగే ఆ జగదీశ్వరి బంగారు కనకదుర్గ అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో సకల విధములైన కోరికలు నెరవేరుస్తూ శాంతిని, సౌభాగ్యాన్ని అందజేస్తూ ఆనందాన్ని ఇవ్వాలి అని కోరుకుంటూ శుభమస్తు.